దరిద్రుడును గుడ్డివాడును గ్రుడ్డివాడు 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 వారి ఆత్మ సంబంధమైన స్థితి, వాస్తవమైనటువంటి సంగతిలో నిదానించి చూడలేని దౌర్భాగ్యం. ప్రభు అంటారు, ఆయన ఆమేనని వాడు నమ్మకమైన సత్యసాక్షి. ఆయన కన్నవాటిని విన్నవాటిని తెలియజేస్తూ ఉన్నారు. రెండవ సంగతి, నిశ్చయము. మన పాఠం అక్కడే ప్రారంభమైంది కదా. ఆమేన్ అనేవాడు నిశ్చయముగా జరుగునని చెప్పేవాడు. నిశ్చయముగా జరుగునని చెప్పేవాడు. ఆయన సంగతులను మనోనేత్రానికి చూపిస్తూ ఉంటే చూడలేని గుడ్డితనం. వాస్తవమైనటువంటి సంగతులు ఆయన తెలియజేస్తూ ఉంటే దానిని పరిశీలించలేని గుడ్డితనం. ఎవరికి? లౌదోక్యులు అన్నటువంటి వాడు. అందువల్ల ఏం జరిగిందనంటే మత్తయి సువార్తలో 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో నుండి, ఇందు నిమిత్తము ఇది యెషయా చెప్పిన సంగతి. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. అది సంగతి. నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. కన్నులారా చూచి చెవులారా విని హృదయము గ్రహించుకున్నట్టు పరిస్థితులు ఏర్పడిపోయాయి. మరి చూడటానికి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ప్రదర్శింపబడట్లేదా? వినటానికి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు వినిపింప చేయట్లేదా? వినిపింప చేసేది, సంగతులు నేర్పించేది ప్రభు. నమ్మకమైన సత్యసాక్షి తెలియజేస్తున్నాడు సంగతిలో. ఆమేన్ అనేవాడు తెలియజేస్తున్నాడు. బెస్ట్ టీచర్. అందుకే ప్రభు అన్నారు, ఎవరిని గురువు అని పిలవద్దు, మీకు గురువు ఒక్కడే. ఆయన నమ్మకమైన సత్యసాక్షి. ఆమేన్ అనేవాడు సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన ఆయన సంగతులు తెలియజేస్తే కన్నులుండి చూడలేక, చెవులుండి వినలేక, హృదయములో గ్రహించలేక మనుషులు రిస్ప్రభు సంఘమే, వేరే వాళ్ళు కాదు. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మనుషులే, వేరే జనాంగం కాదు. ఆరాధన చేయడం తెలిసిన మనుషులే, ఆరాధన ప్యాటర్న్ తెలిసిన మనుషులే, ఆరాధన ప్రతి ప్రభు దినాన్ని నిర్వర్తిస్తున్న మనుషులే లౌదోక్యులో ఉన్నటువంటి పక్షులు. కానీ గురుడితనం వచ్చేసి ఇలాంటి కేసులు పరమదేవుడు చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాడు మనుషుల్లో. ఇలాంటి పరిస్థితి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో కన్నులుండి చూడకి మనుషుల గురించి మాట్లాడుతున్నారు. కన్నులుండి చూడకి, చెవులుండి వెనుకయున్న, చెవులుండి వెనక్కనయున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. అది సార్. కన్నులున్నాయా? ఉన్నాయి. చెవులున్నాయా? ఉన్నాయి. చూడటానికి కళ్ళు ఉన్నాయి, వినటానికి చెవులు ఉన్నాయి. వాటిని గురించి ఆలోచన చేసి వివేకం లేదు. కాబట్టి గుడ్డివారు ఆత్మ సంబంధంగా గుడ్డివారు, ఆత్మ సంబంధంగా గుడ్డివారు. గుడ్డితనం వచ్చింది.
రెండో కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి అది సంగతి. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు మనస్సు అనే కళ్ళకు గురుడితనము కలిగేసింది. అందువలన లవదోకియాలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘం గుడ్డి క్రీస్తు సంఘం. వివేచన లేదు. ఆత్మ సంబంధమైన సంగతులు ప్రభు యేసు వారి ఎదుట కనపరుస్తూ ఉంటే సత్య సాక్షి ఆమెనని వాడు సంగతులు వివరిస్తూ ఉంటే చూసే కన్నులు కాదు, వినే చెవి కాదు, మనసుకు గుడ్డితనం వచ్చింది, మనోనేత్రానికి గుడ్డితనం వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం వారి అవిశ్వాసం. అందువలన ప్రభు వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు చూసినప్పుడు మీకు గురుడితనం వచ్చింది అని చెప్పేసి. అయితే పర్వాలేదు, మీకు ట్రేడింగ్ బిజినెస్ బాగా తెలుసు కదా, ట్రేడింగ్ బిజినెస్ బాగా తెలుసు. కాటుకు అమ్ముతారు. నా దగ్గర మీ కంటికి అవసరమైనటువంటి మందు ఉంది. మనోనేత్రం వెలిగింపు చేయటానికి వాస్తవమైనటువంటి సంగతులు మనోనేత్రంతో చూడటానికి నా దగ్గర మందు ఉంది. దాన్ని నాతో ట్రేడ్ చేయండి అని అన్నాడు. 18వ వచనం చదువుతాం. నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు 3వ అధ్యాయం ప్రకటన 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు. అది సంగతి. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కన్నులకు కాటుక నా యొద్ద కొను అని నీకు బుద్ధి చెప్తున్నాను. కన్నులకు కాటుక, మనోనేత్రానికి ముసుగు తీయడం, మనోనేత్రం గురుడితనంగా ఉంటే దాన్ని అనలైజ్ చేయడం జరిగేది ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి, అపోస్తుల బోధన బట్టి, సత్య వాక్యాన్ని బట్టి మనుషుల యొక్క కళ్ళు తెరవబడతాయి. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు చూడటానికి వెలిగింపబడతాయి. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో నుండి జీవవాక్యం కూర్చున్నది. మనందరం వెళ్ళిపోతాం. ఇంకొక గంటలోపే నేను వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. సమయం తక్కువే ఉంది, సంగతులు ఎక్కువ ఉన్నాయి. అందువలన కొంచెం జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనసు ఇక్కడే పెట్టండి. రైట్. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో మేము ఏది వింటుమో కన్నులారా ఏది చూచితుమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అది సంగతి. వారు చూచిన దాన్ని, నిర్ధారించుకున్న దాన్ని, వాస్తవమైన దాన్ని, ప్రభువైన యేసు వారికి నేర్పించిన దాన్ని అపోస్తలులు తెలియజేస్తున్నారు. కాబట్టి కంటికి గురుడితనం పోవాలనంటే చూడాల్సిన సంగతి దేవుని వాక్యం.
మనోనేత్రం వెలిగింపబడాలని అంటే మనం నమ్మాల్సిన సంగతి ప్రభువైన యేసు ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి. ఆయన చెప్పేది వాస్తవం, ఆయన బోధించింది సత్యం, ఆయన సాక్ష్యం ఇచ్చింది సత్యం గురించి. ఆయన సాక్ష్యం ఇచ్చింది సత్యం గురించి. కాబట్టి ఆయన తన పరిచయం చేసుకొని వారికి తెలియజేస్తున్నటువంటి సంగతి, నీ కన్నులో చూపు కలిగినట్లు నా యొద్ద నువ్వు కాటుకు కొనుక్కో అంటే ప్రాముఖ్యమైనటువంటి సంగతి. వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకోవటానికి మనుషులు సమయాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాక్యాన్ని గ్రహించటానికి మనుషులు తమ ప్రయాసను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి నా దగ్గర కొను అనండి.